వెల్కమ్ టు హెచ్టీవీ డివోషనల్. కాంచీపుర దేవాలయ యాత్రలో భాగంగా ఈరోజు నేను దర్శించుకోబోతున్న దేవాలయం పాండవ దూత పెరుమాళ్ కోవెల. దేశవ్యాప్తంగా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినటువంటి 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఉంది. దేవాలయాల నగరమైనటువంటి ఈ కాంచీపురంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకి కైలాసనాథుని దేవాలయము, ఉలగలంద పెరుమాళ్ దేవాలయము, ఇవి ఎంత పురాతనమైనవో ఈ ఆలయం కూడా అంతే పురాతనమైనది. దీనిని 8వ శతాబ్దంలో పల్లవులు నిర్మించినట్లు మనకి ఇక్కడ శిలాశాసనాలు అయితే ఉన్నాయి. ఎన్నో పురాణ గాథలు నెలకొని ఉన్న ఈ పాండవ దూత పెరుమాళ్ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనం టెంపుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలి అనే విషయానికి సంబంధించి ఒక చిన్న సులువైన మార్గం అయితే నేను చెప్తాను. చెన్నై సెంట్రల్ నుంచి అక్కడ ఒక లోకల్ రైల్వే స్టేషన్ ఉంటుంది, పార్క్ రైల్వే స్టేషన్. ఆ పార్క్ రైల్వే స్టేషన్ నుంచి తాంబరం రావాలి. తాంబరం నుంచి ప్రతి 1 అవర్కి ఒక ట్రైన్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి 10 నిమిషాలకు కూడా ఒక బస్సు ఉంటుంది. ఈ సులువైన మార్గంలో కానీ మీరు కానీ టెంపుల్ని చేరుకుంటే మీరు స్టెయిన్ అవ్వకుండా దర్శించుకుంటారు. దేశవ్యాప్తంగా మనం ఎన్నో శ్రీకృష్ణ పరమాత్మని దేవాలయాలను అయితే మనం నిత్యం దర్శించుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్క దేవాలయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నిలబడి మనకి దర్శనమిస్తాడు. కానీ కాంచీపురంలో ఉన్నటువంటి పాండవ దూత పెరుమాళ్ కోవెలలో మాత్రమే కృష్ణ భగవానుడు కూర్చొని మనకి దర్శనమిస్తాడు. గర్భగుడిలో దగ్గరగా 25 అడుగుల ఎత్తులో ఈ మూల విరాట్ మనకి దర్శనమిస్తూ ఉంటాడు. 8వ శతాబ్దంలో పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శిలాశాసనాల్లో ఆధారాలు అయితే మనకు ఉన్నాయి. వారి తరువాత చోళులు మరియు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు కూడా కొంతమంది ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు మనకి ఇక్కడ ఆధారాలు అయితే ఉన్నాయి. విష్ణు పురాణ వృత్తాంతంలో ఎన్నో ముఖ్యమైన అధ్యాయాలు అయితే ఉన్నాయి. సాక్షాత్తు ఆ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు. దశావతారాలలో ఒక భాగమైనటువంటి కృష్ణ అవతారానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పాండవదూత పెరుమాళ్ టెంపుల్కి అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఎన్నో పురాతనమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా ఇది ఎంతో ప్రధానమైన టెంపుల్. ముఖ్యంగా కాంచీపురంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు పురాతన ఆలయాలు కైలాసనాథుని దేవాలయము మరియు ఉలగలంద పెరుమాళ్ దేవాలయాలతో పాటు ఆ 7వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఒక పురాణ చరిత్ర ఉంది. పాండవ దూత పెరుమాళ్ కోవెల ఈ పేరులోనే టెంపుల్ యొక్క చరిత్ర అయితే మనకి అర్థమవుతుంది. పాండవుల దూతగా వెళ్ళింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. కౌరవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపించేటువంటి పుణ్య స్థలంలో అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ కాంచీపురంలో దేవాలయాల నగరంగా పిలువబడే ఈ కాంచీపురంలో ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పురాణ చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి దీనిని పుణ్యభూమి అని పిలుస్తారు. ఈ ఆలయానికి పురాణ ప్రాశస్త్యం కలిగిన స్థల పురాణం అయితే ఉంది. అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల తరపున కనీసం పాండవులకి ఒక 5 ఊర్లన్నా ఇవ్వాలి అనే ముఖ్యమైన అంశాన్ని మాట్లాడడానికి పాండవుల దూతగా కౌరవుల దగ్గరికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు వస్తున్న సంగతి ముందుగానే వీరు తెలుసుకొని శ్రీకృష్ణుడిని మట్టు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు కౌరవులు. శ్రీ మహావిష్ణువు అవతారం అని తెలియక శ్రీకృష్ణుని తక్కువ అంచనా వేసుకొని
దుర్యోధనుడు మట్టు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ చేసే ప్రయత్నంలోనే ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపాన్ని చూపించిన ముఖ్యమైన అధ్యాయమే ఈ టెంపుల్ వద్ద జరిగింది. అందుకనే ప్రతి టెంపుల్లో మూల విరాట్ మనకి చాలా చిన్నగా కనిపిస్తారు, కానీ ఇక్కడ ఈ విశ్వరూపాన్ని దాల్చాడు కాబట్టి 20 అడుగుల ఎత్తులో ఈ మూల విరాట్ని అయితే మనం దర్శించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ప్రాశస్త్యం కలిగినటువంటి పురాతనమైన టెంపుల్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మా హెచ్టీవీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. దానికంటే ముందు మా టెంపుల్కి సంబంధించిన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.